కానీ ఏ ఒక్కరి యందు నువ్వు అనురాగముకు లేదు. నిన్ను పరమాత్ముడు దేవుడు నిన్ను ప్రేమించడు, ద్వేషించడు, సాక్షిభూతిగా చూస్తూ ఉంటాడు. నీ కర్మలను బట్టే నీ జీవితం ఉంటుంది. చూసారా, ఆయనకి ఏం సంబంధం లేదు. అది లైట్ వెలుగుతుంది, ఆ లైట్లో భజన చేసుకున్నా లైట్ చూస్తూ ఉంటుంది, ఇక్కడ కూర్చొని పేకాటకుండా అది చూస్తుంటుంది. చూసారా, అది ఆ లైట్ ఎగ్జాంపుల్ అనమాట పరమాత్ముడికి, భగవంతుడికి. అంతేనా, ఏం సంబంధం లేదు. ఇక్కడ పూజలు చేసుకో, చదువుకో, ఇంకేదన్నా చేసుకో, అది మటుకు సాక్షిభూతిగానే ఉంటుంది. అట్లా ఉంటాడు పరమాత్ముడు. మన కర్మలను బట్టే మన జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడిని నమ్మే వాళ్ళని ఏమంటాం? ఆస్తికులు. ఏమంటాము? నమ్మని వాళ్ళని నాస్తికులు. చెప్పండి, నమ్మే వాళ్ళు ఏమంటాము? ఆస్తికులు. నమ్మని వాళ్ళు నాస్తికులు. ఆయన ఎట్లా ఉంటాడంటే, నమ్మేటువంటి వాళ్ళకి ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆయన లేళ్ళు కరెక్ట్గా ఉంటాయి, తేడా ఉండవు. భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఉన్నట్టుగా కనిపిస్తాడు. చెప్పండి, భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి ఎట్లా కనిపిస్తాడు? ఆయన వినాయకుడు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరు ఉన్నాడు అంటే ఉన్నట్టుగా కనిపిస్తాడు. భగవంతుడు లేడు, ఏమీ లేడు, అంతా సైన్స్ అనుకున్న వాళ్ళకి లేనట్టుగానే కనిపిస్తాడు. లేరు అనుకున్న వాళ్ళకి ఉన్నట్టుగా కనిపించాల్సిన అవసరం ఆయనకి లేదు. దాని మీద అన్నమాచార్యులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాట, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతరములించి చూడ పిండంతే నీ బట్టి అన్నట్లు. ఒక్కొక్కరు ఒక్క విధంగా కొలుస్తారు ఆయన్ని. వైష్ణవులు విష్ణువుని కొలుస్తారు, శైవులు శివుడని కొలుస్తారు, కాపాలికులు ఆదిభైరుడు అని కొలుస్తారు. ఆదిభైరుడు అంటే శవాల దగ్గర కాపలా ఉండేటువంటి వాళ్ళు ఆదిభైరుడిని కొలుస్తారు. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు, తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు, అలరి పగుడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు. చూసారు, ఇక్కడ వైష్ణవులు విష్ణు అంటారు, శైవేమో నువ్వు శివుడు అయ్యి అంటారు, కొంతమంది నువ్వు శక్తి స్వరూపుడు అంటారు, కొంతమంది ఏమో ఆది భైరవుడు అంటారు. కానీ నాస్తికుల గురించి 2వ చరణంలో పాడాడు ఆయన. అంటే దేవుడిని నమ్మని వాళ్ళని గురించి, భగవంతుడి గురించి ఎవరైతే నమ్మరో వాళ్ళని గురించి 2వ చరణంలో పాడాడు ఆయన. ఏమని? సరి నిన్నుదురు సాక్తేయురు శక్తి రూపు నీవనుచు, దర్శనములు మిము నానా విధులను తలపున కొరుతురు భజయింతురు సిరుల విముని అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదవు. అల్పబుద్ధి కలిగిన వాళ్ళు అంటారా? లేడు అంటారంట. ఆయన లేడు అంటారంట. ఆ లేడు అనుకున్న వాళ్ళకి ఎట్లా కనిపిస్తాడు? సిరుల విముని అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదవు. అక్కడ కనపడ్డ ఆయన వాళ్ళకి లేనట్టుగానే కనిపిస్తాడు. కరిమల మిముని ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు. నువ్వే ఘనుడు అయ్యా, నువ్వే అల్టిమేట్ అని నువ్వు ఎప్పుడైతే ఆయన అంత ఘనంగా నువ్వు ఊహించుకుంటావో నీకు అప్పుడు ఆయన ఘనంగా కనిపిస్తాడు. యద్భావం తద్భవతి. ఒకసారి గట్టిగా కొడదాం, చప్పట్లు కొడండి గట్టిగా. సిరుల విముని అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదవు, గరిమల మిముని ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు, నీ వలన కొరత లేదు మరి నీరు కొలది తామరవు, ఆవల భాగీరథి దరి బావులా జలమే ఊరియనట్లు, నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు, ఆవల భాగీరథి దరి బావులా జలమే ఊరియనట్లు, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము, శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము, నీవరనే నీ శరణని యదను ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇది పరతత్వము నాకు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. స్వస్తి. చక్కగా ఈరోజు మంచి భక్తి భావంతో అందరూ విని కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించారని, మీరంతా విన్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు సమర్పిస్తున్నాను సార్. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఏమ్మా?
ఎత్తునే కావాలా? అదే పాడదు. ఇందాక పొడవ గంటమే మ్యూజిక్ పెట్టి పాడుకుందాం. ఆ మ్యూజిక్ పెట్టి వెంట పాడుకుందాం ఆ పాట. ఎందుకంటే పెట్టాడట హరికథ ఏదో అనుకోండి, ఒక 100 మంది వచ్చారు ఆ కథ వినడానికి. 12 గంటల అయ్యేసరికి సగం మంది ఇంటికి వెళ్ళిపోయారు, సగం మంది ఉన్నారు. అంటే 50 మంది ఇంటికి వెళ్ళిపోయారు, 50 మంది ఉన్నారు. 3 అయ్యేసరికి 25 మంది 20 మంది ఉన్నారు. 4 అయ్యేసరికి 10 మంది ఉన్నారు. తెల్లవారేసరికి ఒకే ఒక్కడు కూర్చొని ఉన్నాడంట. ఆ కథ చెప్పేవాడికి ఆనందంతో పరవశించిపోయాడు. నాయన నేను చెప్పినటువంటి కథ సంపూర్ణంగా విన్నావు నాయన, నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. స్వామి మీరు కూర్చున్న సాపనాది, అది నేను ఇస్తే మీరు కూర్చున్న సాపనాది, అది ఇస్తే నేను కూడా పోతాను ఇంటికి అన్నట్టు. అంటే ఇది దేనికోసం కూర్చున్నాడు వీడు? సాప కోసం కూర్చున్నాడు. అట్లా చేయబాకండి దయచేసినాను ఈరోజు. బ్రహ్మం ఒక్కటేనా? మీరు నిజంగా ఆనందాన్ని పొందితే చప్పటం తెలియచేయండి. అంటే ఈ పాటలోనే మీరు చప్పట పడండి. నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి, మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీకేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. కొనండి చప్పట్లో.
కొనసాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై జీవించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మనిషిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం. ప్రభో మాకేలయ్యవు, భలే భలే అందాలు సృష్టించావు. నిజమైనటువంటి పండగ మీరు అనుభవించిన రోజు. గట్టిగా కొడదాం చప్పట్లు. నమస్కారం సార్. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మీ అందరికీ, మన బజార్లో అందరికీ ఈ జ్ఞానం అందించాలని. అందుకే నేను చాలా రోజులుగా మాస్టర్ గారిని అడిగి మరీ ఒప్పించి పిలిపించాను. మీరందరూ సమయస్ఫూర్తంగా అదే నమస్కారం మీ అందరికీ, సభ్యులందరికీ. ఆమె శివరాత్రి నుంచి పట్టుకుందండి గట్టిగా. శివరాత్రి రోజు పట్టుకుంది. మధ్య మధ్యలో అడుగుతూనే ఉంది, సార్ మీ కార్యక్రమం అమ్మ దయచేసి మా సిస్టర్స్ అక్కయ్యలు చెల్లెళ్ళుగా భావిస్తాను, నాతో కలిసి అందరూ ఒక ఫోటో దిగండి సార్, అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగండి సార్, మీరు కొట్టండి సార్, నాది కొట్టండి, అందరూ ఒక ఫోటో దిగుతాను. ఇబ్బంది మీకేమన్నా? అందరం కలిస్తే నాకు మంచి కార్యక్రమం చేసేటటువంటి ఒక తృప్తి ఉంటుంది నాకు. రండి అమ్మ రండి, ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్ దయచేసి. వాళ్ళు తీసుకెళ్తారు అవన్నీ మన ఇక్కడ ఫొటోస్ వాళ్ళు అయిపోతే మనం జెంట్స్ మొత్తం సరిపోతే సరిపోతుంది. అందరూ కవర్ అయ్యారా? లేదా కొంచెం బ్యాక్ వెళ్ళు, కొంచెం బ్యాక్.